హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే మందేసారు. మందేసినాక తినేసి ఇంటికి పోదాం అనుకున్నాం. వాడు మాత్రం వాడి జాబ్ టెన్షన్ లోనే ఉన్నాడు. ఏమేం చేస్తాడో తెలియదు కానీ ఎవరి కాడ పైసలు లేవు. నా కాడ 38 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, ఆయన కాడ 300, ఈ నొక్కని కాడ ఉన్నాయి 30,000. సో బట్టలు అయితే ఏం తీసుకురాలేదు, బ్యాక్ ప్యాకింగ్ అయితే ఏం చేసుకోలేదు. సో మేము ఇక్కడ జూడియోకి వచ్చి ఇవాళ ఒక్క రోజు కోసం అని చెప్పేసి 200 ఒక్కొక్క టీ షర్ట్ అయితే తీసుకున్నాము. హలో గాయ్స్, మేమిప్పుడు అనుకోకుండా ఎవ్వరికి తెలియదు, ఏడుకొస్తున్నామో తెలియదు కానీ నాకు డ్యూటీ ఉంది, వీనికి దందు ఉంది, వానికి ఏం లేదు. వానికి మాత్రం రెండు జాబ్లు ఉన్నాయి, వీనికి ఒక జాబ్ ఉంది. వాడొక్కడే బాధపడుతుండే, ఎవడు బాధపడుతుండే. పోతున్నాం కానీ ఎవరి కాడ పైసలు లేవు. నా కాడ 38 రూపాయలు, 150 రూపాయలు, ఆయన కాడ 200 రూపాయలు, ఆయన కాడ 300, ఈ నొక్కని కాడ ఉన్నాయి 30,000 ఉన్నాయి. ఆ 30,000 తోటి ట్యాంక్ ఫుల్ చేపించినాం. 7 వరకు అయితే 8 వరకు పోతాము. ఇప్పుడే టోల్ గేట్ లో కూడా అయింది, మన ఫాస్ట్ ట్యాగ్ లో కూడా 2,000 అయితే ఇచ్చినాము. 2,000 చూద్దాం. 7 వరకు అయితే 8 వరకు పోయి మంచిగా ఎంజాయ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా నాకు తెలిసి 3 years తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ టైం గోవా పోయినాము, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఈసారి తెలియకుండా వైజాగ్ పోతున్నాం, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. 2 బీర్లు, వీడు 2 బీర్లు వేసిండు, వాడు 2 బీర్లు వేసిండు. మేము ముగ్గురం ఏమి వేయలేదు, 3 వేసిరు. అల్ట్రామాక్స్ పోతున్నాం. చలో బాయ్. పోతున్నాం గాయస్. ఇప్పుడైతే మేము చాయ్ తాగడానికి ఆగినాము. వాడు మాత్రం వాడి జాబ్ టెన్షన్ లోనే ఉన్నాడు. ఏమేం చేస్తాడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నిజం చెప్తున్నా, అసలు ఎప్పుడు రాదు అనుకోలేదు. కాకపోతే అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్. మీ ఫ్రెండ్స్ అందరూ పక్క ట్రై చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఇది మా ఇద్దరు తప్పించి ఎవ్వరికి తెలియదు. మేము కూడా ఏమనుకున్నాం అంటే విజయవాడ పోదామనుకున్నాము. వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇక అంతే, మంచి ఎంజాయ్ చేస్తాం, వస్తాం. నిద్ర రావద్దని చెప్పేసి డబల్ కాఫీ, ట్రిపుల్ కాఫీ చెప్పుకుని తాగుతున్నాము. ఆ కాఫీ తాగితే కనుక ఎవ్వరికి సగం నిద్ర రాదు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు. పొద్దున అయితే వైజాగ్ పోనీకి మాత్రము మంచి ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోతాం మేము ఇప్పుడైతే. మా ఫ్రెండ్స్ అయితే మందేసారు. మందేసినాక తినేసి ఇంటికి పోదాం అనుకున్నాం. ఇంటికి పోయేటప్పుడు మధ్యలో మా వాళ్ళు అయితే అనుకున్నారు. మేమిద్దరం అయితే విజయవాడ అన్నా లేకపోతే వరంగల్ అన్నా పోదాం అనుకున్నాం. సో విజయవాడ పోదామని అయితే బండి అయితే తీసినాము. కాకపోతే ఇప్పుడు మేము విజయవాడ కూడా పోతలేము, సీదా వైజాగ్ పోతున్నాము. దగ్గర మన ఇంటి దగ్గర నుంచి 100 నుంచి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే దూరం వచ్చేసినాం. ఇంటి దగ్గర అయితే 1 o'clock అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడు దగ్గర మనము విజయవాడకి అయితే పోనీకే ఇంకా 40 kilometers అయితే ఉంది మనకి. 4 hours లో అయితే మనం దగ్గర విజయవాడ వరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకొక 4 hours లా మనం అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు మా వాళ్ళందరూ ఆఫీస్లకి కాల్ చేసి లీవ్ అడగాలి. ఏం ఎట్లుంటుందో తెలియదు కానీ వాళ్ళ జాబ్ టెన్షన్ అయితే ఉన్నారు. గైస్, ఇంకా వైజాగ్కి 150 kilometers దూరంలో అయితే మేము ఉన్నాము. వైజాగ్ పోనీకి ఇంకా మాకు ఒక 3 నుంచి 4 hours అయితే పడుతుంది దగ్గర. ఎందుకంటే మెల్లగా పోతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది కదా, జర మెల్లగా పోతాము. ఇక మనమైతే ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతాము. ఇక మేమైతే వచ్చేటప్పుడు అయితే ఏం బట్టలు ఏం లేకుండా వచ్చినాము, ఉన్న బట్టలతో వచ్చేసినాం అనమాట. అనుకోకుండా తిన్నాము, రెస్టారెంట్లో తిన్నాము, అట్లనే స్టార్ట్ అయిపోయి వచ్చేసినాం. ఇప్పుడే మేము అన్నవరం అయితే వచ్చినాము. ఇక్కడ అన్నవరం దగ్గర ఇక టిఫిన్ తినేసి ఇక మేము దర్శనం చేసుకొని మళ్ళా ఇక వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట.
దొంగ పిల్ల అది పంది పిల్ల ఎంకల పట్టా అని చెప్పేసి పోయి పడుకుంది. కాదు రే లాంగ్ పడితే దేనికి రాదు వస్తుంది. ఇందాక ఎట్లా తీసుకున్నా లాక్ పడితే ఇంకా డిక్కీలు ఎత్తారు, డిక్కీలకి వెళ్ళి బయటికి వెళ్తాం. పోయేదాకా తీయద్దు ఇట్లా కూర్చున్నాడు. అట్లనే కూర్చో. ఏ బంటి బయటికి రా ఒకసారి. బంటి బంటి ఏ బంటి ఏ బంటి ఎనుగు బంటి బంటి బయటికి వెళ్ళింది బంటి. గాయస్ ఫైనల్గా అయితే మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. 11:30కి వస్తాం అనుకున్నాం కానీ ఇక్కడ ట్రాఫిక్ వల్ల మాకు 2 hours డిలే అయిపోయింది. ఈ వైజాగ్ రీచ్ కానీ 1:30 అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్స్ వచ్చేసి మనము ఆర్కే బీచ్ నుంచి జస్ట్ 100 meters దూరంలోనే రాజహంస గెస్ట్ హౌస్లో రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఇంకా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే కనుక ఇక్కడ స్టే చేయండి, ఎందుకంటే చాలా మంచిగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వైజాగ్ వచ్చేసరికి మాకు మధ్యాహ్నం అయింది కాబట్టి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మేము లంచ్ చేయడానికి అయితే నెల్లూరు మెస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ మనకి లీలామాల్ జంక్షన్ రోడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకి ఫుడ్ మాత్రం సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అసలు మనము జడ్జ్ అయితే చేయలేము. ఇక్కడ మనకి వేడి వేడి అన్నంలో అక్కడ వాళ్ళు ఇచ్చే కారం పొడులతో పాటు నెయ్యితో పాటు తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఈ రెస్టారెంట్ గురించి తెలిసినప్పటి నుంచి నేను వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి నేను ఇక్కడే లంచ్ చేస్తాను. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ లంచ్ ఒకటే ఉంటుంది, డిన్నర్ ఉండదు. ఇంకా మనకి ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తము అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. అన్లిమిటెడ్ తినొచ్చు, ఎంత పడితే అంత. మేము లంచ్ చేసుకొని రిటర్న్ రూమ్కి వెళ్ళేటప్పుడు మాకు మధ్యలో జూడియో కనిపించింది. ఇక మేము వచ్చేటప్పుడు ఏం బట్టలు తీసుకురాలేదు అని చెప్పేసి కింద ఏమున్నా పర్లేదు కనీసం పైన ఒక టీ షర్ట్ తీసుకుందామని చెప్పేసి జూడియోలోకి వెళ్ళి అందరం ఒక్కొక్క టీ షర్ట్ అయితే తీసుకున్నాము. గైస్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వైజాగ్ వచ్చినాం కదా, సో బట్టలు అయితే ఏం తీసుకురాలేదు, బ్యాక్ ప్యాకింగ్ అయితే ఏం చేసుకోలేదు. సో మేము ఇక్కడ జూడియోకి వచ్చి జస్ట్ ఇవాళ ఒక్క రోజు కోసం అని చెప్పేసి 200కి ఒక్కొక్క టీ షర్ట్ అయితే తీసుకున్నాము. అందరం ఒక్కొక్క టీ షర్ట్ అయితే తీసుకుని అయితే స్టార్ట్ అయినాం గైస్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళా మంచిగా మనం బీచ్ లో మంచిగా ఎంజాయ్ చేద్దాం. వైజాగ్ వచ్చి అలా బీచ్ మీదగా మనం నడుచుకుంటూ పోతే ఆ ఫీల్ మస్తు ఉంటుంది. కాకపోతే అలా నడిచేటప్పుడే అనిపిస్తుంది మన పక్కన ఒక అమ్మాయి ఉంటే ఆ ఫీల్ ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. కాకపోతే మనకు అంత అదృష్టం లేదు కాబట్టి అందుకే సింగిల్గానే నడుచుకుంటూ పోతూ ఉంటాం. లైఫ్లో ఎవరికైనా ఎన్ని బాధలైనా ఉండని ఒక్క 10 నిమిషాలు మీరు ఇలా ఇక్కడ బీచ్ మీదగా వచ్చి కూర్చుంటే కనుక మీకు ఎక్కడ లేని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి బాధలన్నీ మర్చిపోయి ఒక్క 10 minutes ఇక్కడ కూర్చోండి, మీకు మైండ్ అంతా చాలా రిలాక్సింగ్గా రీఫ్రెష్గా ఉంటుంది. ఇతని పేరు జనతా గోల్డెన్ బాయ్. ఇతను వైజాగ్ ఆర్కే బీచ్ మీద సమ్మరిన్ మ్యూజియం దగ్గర పొద్దున్న నుంచి రాత్రి వరకు గోల్డెన్ స్టాచ్యూ లాగా నిలబడతాడు. ఇతనికి చిన్నపిల్లలందరూ చాలా ఇష్టపడతారు. అలాగే పెద్దవాళ్ళు ఇతనికి నవ్వించడానికి కదపడానికి చాలా ట్రై చేస్తాడు. కాకపోతే మన గోల్డెన్ బాయ్కి కొంచెం సపోర్ట్ చేసి అతని ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో చేస్తే అతని స్టైల్లో మనకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇక్కడి వరకు మన డే 1 అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళి మంచిగా చిల్ అయిపోయి రేపు పొద్దున ఎర్లీ మార్నింగే మనము కటికా ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. వైజాగ్ నుంచి కటికా ఫాల్స్ ఒక 100 kilometers అయితే ఉంటుంది. ఆ 100 kilometersలో కూడా 80 kilometers మొత్తం మన ఘాట్ రోడే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అంతా, వెదర్ అంతా చాలా ఫాగీగా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక కటికా ఫాల్స్ అయితే పోతున్నాము. దగ్గరగా మేము ఏంటంటే డైరెక్ట్ వైజాగ్ నుంచి సీదా డైరెక్ట్ కటికా ఫాల్స్కి వచ్చేసినాము. 100 kilometers ఉండే మధ్యలో బొర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్ అవి ఏం చూసుకోలేదు. కటికా ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్లో తినేసి
కటికా ఫాల్స్ వెళ్ళే దారిలోనే ఇక్కడ కింద మనకి లోకల్స్ వాళ్ళవి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ కర్రీ 300, ఇంకా కేజీ చికెన్ కర్రీ 550 ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే 1 అవర్ బిఫోర్ ఇక్కడ వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు కర్రీ మనకి బ్యాంబో స్టిక్లో కుక్ చేసి ఇస్తారు. మీరు ఒకవేళ తినాలనుకుంటే పక్కా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే అనమాట. గైస్ కటికా వాటర్ ఫాల్స్ అక్కడ పైన ఉంది. ఇక్కడ కింద మనకి స్టాల్స్ ఉంటాయి. చికెన్ కబాబ్ అన్న, చికెన్ బిర్యానీ అన్న, లేకపోతే చికెన్ కర్రీ అన్న ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ స్నాక్స్ ఫుడ్ అవి ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు కబాబ్స్ అవన్నీ చాలా చాలా ఉన్నాయి. 30 రూపీస్ ఉంటది ఒక కబాబ్ స్టిక్. హాఫ్ కేజీ చికెన్ కర్రీ మాత్రము 300 ఉంటా. తినండి, చాలా బాగుంటాయి. ఇక్కడ స్టాల్స్ కూడా మొత్తం మీకు ఇక్కడ అన్ని దొరికేస్తాయి. బిస్కెట్స్, ఏమైనా చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ. కింద స్టాల్స్ దగ్గర నుంచి పైకి కటికా ఫాల్స్ వెళ్ళడానికి మనకి 10 నుంచి 15 మినిట్స్ అయితే పడుతుంది. దగ్గర దగ్గర 100 నుంచి 150 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. మెల్లమెల్ల ఆకుండా వెళ్ళాలి. ఇక్కడితో మా వైజాగ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే అయిపోయింది. మేము కటికా ఫాల్స్ చూసుకున్న తర్వాత బుర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్ చూసుకుందాం అనుకున్నాము. కాకపోతే మాకు కటికా ఫాల్స్ దగ్గరనే కొంచెం టైం ఎక్కువ పడ్డది. సో మేము అవేం చూసుకోకుండా ఇప్పుడు మేము డైరెక్ట్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోవాలి. అందరూ ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్కి వచ్చినాం కాబట్టి ఇక రేపు మార్నింగ్ అందరూ జాబ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక మేము మార్నింగ్ హైదరాబాద్ అయితే రీచ్ అయినాక మేము 2 days బ్యాక్ ఏ రెస్టారెంట్ దగ్గర అయితే తినడానికి అయితే వెళ్ళాము. మళ్ళీ ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్స్ 2 బైక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం అనమాట. 2 days వరకు వాళ్ళ బైక్స్ అక్కడే ఉండే, మొత్తం దుమ్ము పడి ఉన్నది. నయ్యం వాళ్ళ బండ్లకైతే ఏం కాలేదు. చాలా మందికి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ అయితే వెళ్ళాలని ఉంటుంది. కొంచెం టైం తీసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి అలా ఎంజాయ్ చేసి రండి. గాయస్, మొత్తానికి మా దోస్తులు నాకు ఇంటి దగ్గర అయితే వదిలేసిర్రు. ఇప్పుడు ఇంటికి పోతే తెలుస్తుంది మన కథ ఏందనేది. ఎందుకంటే ఏం పెట్టకుండా పోయినాం కదా సడన్గా ట్రిప్కి. ఇక ఇంటికి పోయినాక తెలుస్తుంది. ఓకే, బాయ్, టేక్ కేర్.